హాయ్, ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతము శుభాకాంక్షలు. నేనైతే పొద్దున్నే లేస్తాలంటే స్నానం అయి చేసుకొని ఇంకా స్టవ్కి మంచిగా ముగ్గు అవన్నీ వేసుకొని అమ్మవారికి ఇష్టమైన పొంగలి స్టవ్ మీద పెట్టాను. ఇంకా గుగ్గిళ్ళకి రెడీ చేశాను. ఈ లోపల వాకిలి ముందర తోరణాలు కట్టి పసుపు బొట్లు పెట్టి ముగ్గంతా వేశాను. మా పెద్ద పాప కూడా వచ్చి పూలను చూడండి మంచిగా వాటర్లు వేసి అలా అలంకారం చేసింది. ఇంకా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పొంగలి, పులిహోర, వడలు, కేసరి అవన్నీ చేసి ఇంకా ఆకులు, తమలపాకులు, పండ్లు, టెంకాయ అవన్నీ రెడీగా పెట్టుకుని ఇంకా నేను కాళ్ళకి పసుపు పూసుకొని ఇంకా మా పిల్లలకు కూడా పూసి రెడీ చేశాను. ఇంకా ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టేసుకొని ఇంకా హాల్లో ఇలా పీట వేసుకొని దానికి మంచిగా అంటే పసుపు బొట్లు అవన్నీ పెట్టి అలంకరించాము. నా దగ్గర వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఫోటో ఉంది. అవి పెట్టి ఇంకా వెండి సామాన్లకు కూడా చూడండి బొట్లు అవన్నీ పెట్టుకొని అంతా అలంకరించుకున్న బంతి పూలతో అలా అంతా. ఇంకా ఈరోజు లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు అమ్మవారికి అలంకరించడం కాదు, మనం కూడా మంచిగా అలంకరించుకొని పూజ చేయాలి. ఇంకోటి చూడండి, అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వు అలా ఓపెన్ చేసి పెడితే చాలా ఇష్టం అంటే మా పెద్ద పాప నాకు అలా చేసి ఇచ్చింది. ఇంకా నేను పసుపు ఉంటుంది కదా, పసుపు ముద్దుని మనం గౌరీమాతగా అనుకొని చేసుకోవాలి. ఇంక బొట్టు పెట్టి దానికి కూడా పూలు అవన్నీ పెట్టాను. ఇంకా ఆవు నెయ్యితో ఈరోజు మనము దీపం అలంకారం చేస్తే చాలా బాగుంటుంది. అందుకని ఆవు నెయ్యి అంతా దీపాలలో వేసి ఈరోజు దీపం పెట్టాను అనమాట. ఇంకోటి, పూజ అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. నాకు నచ్చినట్టు, నాకు వచ్చినట్టు నేను పూజ చేసుకున్నాను. నాకు వ్రతము అవి లేవు, కానీ ఎప్పుడు నేను లక్ష్మీదేవిని ఇలానే పెట్టుకొని ఒక చీర అవి పెట్టుకొని అలంకరించుకొని పూజ చేసుకుంటాను. ఇంకా అమ్మవారికి తాంబూలం అవన్నీ సమర్పించినాక ఇంకా పండ్లు అవన్నీ పెట్టేశాక నేను అమ్మవారి దగ్గర నేను కూడా ఇప్పుడు వస్తుంది కలంకారీ మోడల్ శారీ ఒకటి తీసుకున్నాను. మన స్టోర్దే ఇది. మంచిగా తాంబూలం అవన్నీ పెట్టేసి ఇంకా అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి నేను ఎర్రగాజులు అవి తెచ్చుకొని అమ్మవారికి ఆ తాంబూలలో మనం ఖచ్చితంగా కాయిన్స్ అనేది పెట్టాలి. అక్కడ పెట్టి సమర్పించుకున్నాను. ఇంకా కాయిన్స్తో పాటు మా హస్బెండ్ ఒక 500 తెచ్చి అమ్మవారి దగ్గర పెట్టంటే నేను అవి కూడా పెట్టాను. ఇంకా చూడండి, అమ్మవారికి పెట్టిన చీర అవన్నీ అక్కడ పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అయిపోయినాక దీపం వెలిగించాలి కదా, ఒక దీపం మా హస్బెండ్ వెలిగించారు, ఇంకోటి నేను కూడా దీపం వెలిగించుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవాలి. పూజ స్టార్ట్ చేసుకునే ముందర మనం ఆజాపన అనేది చేసుకోవాలంటే ఫస్ట్ మనం శుద్ధి చేసుకొని తర్వాత దీపం అనేది వెలిగించాలి. ఇంకా ధూపం అన్నీ వెలిగించి పెట్టాను. ఫస్ట్ వాటర్ని మనం కింద వదిలేయాలి. తర్వాత 3 సార్లు వాటర్ తాగాక మళ్ళీ ఆ వాటర్ని లాస్ట్ టైం కింద వదిలేసాక మనం ఇంకా ఆజాపన అయిపోయింది. ఇంకా మన మనసులో అమ్మవారిని తలుచుకొని మనకి ఏమన్నా కోరుకుంటే కోరుకొని మన పూజ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేసేసాక నేను తర్వాత అమ్మవారికి పూజ చేశాను పసుపు కుంకుమ అక్షంతులతోటి. ఈరోజు మన వరలక్ష్మి వ్రతము పూజ చేసుకుంటే మనకి ఇంటికి మనకి అంత శుభం జరుగుద్ది. ఇంకా నాకు స్టోరు అవన్నీ బాగుండాలని మంచిగా అమ్మవారిని మనసులో అనుకొని పూజ అనేది మొదలుపెట్టి చేశానమాట. మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేశారో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన పూజ మీకు నచ్చితే కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా చూడండి, పూజ అంతా చేసుకున్నాక నేను లక్ష్మీదేవికి బొట్టు అవన్నీ పెట్టుకొని ఇంకా మనకి ఇలాగా వస్త్రం అనేది బయట దొరుకుద్ది అనమాట, దూదితో చేసింది. దానికి పసుపు బొట్టు అవన్నీ పెట్టి ఇంకా నేను గౌరీమాతకు అది సమర్పించుకున్నాను. ఇంకా నేను ప్రసాదాలు చేశాను కదా, వడలు, పులిహోర అవన్నీ అమ్మవారికి పెట్టి సమర్పించాను. ఇంకా నేను హారతవి దీపం ఇచ్చాను. ఇంకా మా హస్బెండ్ అవన్నీ నాకు మంచిగా హెల్ప్ చేశారనమాట. నేను ఇద్దరం కలిసి పూజ చేసాం. ఇంకా మా పిల్లలు మేము అందరం కలిసి మంచిగా పూజ చేసుకొని అమ్మవారికి మాకు ఇప్పుడు ఇలానే సుఖ సంతోషాలతో మమ్మల్ని దీవించమ్మ, మాతో పాటు అందరినీ కూడా ఇలానే చూడమ్మా అని నేను అనుకొని మనసులో పూజ అవి చేసుకున్నాను అనమాట. ఇంకా తాంబూలాలు అవన్నీ నేను సాయంత్రం ఇస్తాను అందరికీ. మీకు అవి కూడా నేను వీడియో తీసి పెడతాను. ఇంకా చూడండి, దీపం అవన్నీ అయిపోయినాక ఇట్లా మనం పూజ అవన్నీ చేసుకుంటాం కదా. ఇలా మనం పూజ చేసుకోవడం వల్ల మనకి ఇంటికి మనకి సంతోషంగా ఉంటుంది. ఇంకా మేము మా పిల్లలందరూ దండం పెట్టుకుని ఇంకా నేను మా హస్బెండ్ కాళ్ళకు కూడా దండం పెట్టుకున్నాను. ఇంకా పూజ అంతా అయిపోయింది. చూడండి, నేనైతే పూజని మంచిగా చేసుకున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలాగా పూజ చేసుకున్నారు కూడా నాకు చెప్పండి. వరలక్ష్మి వ్రతం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన పూజ. లక్ష్మీదేవికి మనం ఎంత పూజ చేసుకుంటే ఆమె మనకు అంత అనుగ్రహించి అంత మనల్ని ఎప్పుడు వేళ లక్ష్మీదేవి కాపాడుతుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వరలక్ష్మి వ్రతం అనేది చేసుకున్న వ్రతం ఉండేవాళ్ళు కలుషం పెట్టి చేసుకుంటారు. నాకు వ్రతం అవన్నీ లేవు కాబట్టి నేను ఇలానే ఎప్పుడు సింపుల్గా పూజ చేసుకుంటాను. నచ్చితే వీడియో లైక్ చేయండి. బాయ్.